ఈరోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఒక విషయం చాలా బాధేస్తుంది. అది ఏంటంటే, ఒక 7 ఏళ్ల చిన్నారిని, అంటే ఒక సెకండ్ క్లాస్ చదువుతున్న చిన్న పాపని ఒక కామాంధుడు, ఇంకా రకరకాల సైకో ఎలా అని అనొచ్చు, అలాంటి వాడు ఒకడు ఒక చిన్న పాపని పాడు చేశాడో ఎలా చేశాడో తెలియదు, కానీ తనైతే చంపేశాడు జరిగింది. ఇది వచ్చేసి మానపల్లి కాటాడపల్లి రోడ్లో ఈరోజు ఉదయం జరిగింది. నిన్న ఈవినింగే మాకు తెలిసింది మిస్సింగ్ అనేసి, ఒక చిన్న పాప మిస్సింగ్ అనేది మేము కూడా కొన్ని దాంట్లో చెప్పుకున్నాం. మరి మిస్సింగ్ అయింది, ఎవరైనా తెలిసి చెప్పండి అనేది మేము కూడా అనుకున్నాము. కానీ ఈరోజు మార్నింగ్ నిద్రలేస్తానే చనిపోయింది సంఘటన విన్న తర్వాతనే చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న పాప, నాకు కూడా ఒక చిన్న పాప ఉంది, ఒక 5 ఏళ్ల పాప ఉంది. నాకు కూడా ఎంతో బాధ అయింది. నాకే కాదు, ఎంతోమందికి ఆడపిల్లలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం వింటానే చాలా బాధపడ్డారు. అలాగే ఉదయం నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయికి, చాలా మంది ధర్నా చేస్తున్నారు. ఈరోజు మానపల్లి అయితే చాలా వేడిగా ఉంది. ఇంకొకటే ఏంటంటే, మా కోరిక ఒకటే ఉంది, అతన్ని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మా దగ్గర వదిలేసేయండి, మేమేం చేస్తాం వాళ్ళు చూద్దాం. ఎందుకంటే ఇలానే వదులుతూ పోతే ఎంతో మందిని ఆడపిల్లల్ని ఇలానే చేస్తూనే ఉన్నారు. రక్షణ అనేది లేదు. ఒక్కసారిగా తను తీసుకొని వచ్చి ఎన్కౌంటర్ కానీ లేకుంటే చనిపోయడం ఏదో ఒకటి చేశారంటే జనాలకు అనేది భయం వేస్తుంది. నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేయాలంటే, అరే నన్ను ఇలా చేస్తారని ఒక భయం అనేది జనాల్లో వస్తుంది. చేసే వాళ్ళకు కూడా తప్పు చేయాలంటే భయపడుతుంటారు. మా సైడ్ నుంచి మేము కోరుకునేది ఒకటే, తన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కన్నా ప్రతి తండ్రి కూడా ఈరోజు ప్రాణం భయంతో గుండెల్లో పెట్టుకొని భయంని చెప్పుకోలేక ఎలా పంపించాలి, బయట పిల్లలు పంపించాలంటే ఎట్లా అనేసి భయపడుతున్నారు. ప్రతి తండ్రి కూడా ఈరోజు భయం పట్ల బతుకుతున్నారు. చిన్నపిల్లలకే రక్షణ లేకపోతే ఇంకా పెద్దవాళ్ళకి ఏం రక్షణ ఉంటుంది ఏంటి? చూడండి, ఆ ఒక్క చేసిన నిందుని ఒక 10 నిమిషాలు కన్నా మాకు అప్పచెప్పితే, లేదంటే మీరే శిక్షిస్తారా, శిక్షించండి, నడి రోడ్లో ఉరి తీయండి, లేకుంటే ఎన్కౌంటర్ చేయండి, లేదంటే ఒక 10 నిమిషాలు మాకు వదిలేసేయండి, దాన్ని మేమేంటో చూపిస్తాము. ఎందుకంటే మేమే కాదు, ఎంతోమంది బాధేసి ఎంతోమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక 10 నిమిషాలు. ఇక మదనపల్లి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కానీ జరగడానికి ఒక సంఘటన ఈరోజు జరిగింది. దాని ప్రతి ఒక్కరు కూడా, అరే మా బిడ్డ, మా ఇంట్లో బిడ్డ అనే విధంగా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి రోడ్డు పైన కూర్చున్నారు. మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ వేలాది మంది వచ్చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది ఒక గుండెను అత్తుకునింది అనమాట. ఆ బాధ అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది ఒకటే, మీరందరూ సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ. మాకైతే ఒకటే కోరిక, వాళ్ళని అప్పచెప్పండి, లేదంటే కఠినంగా శిక్షించండి. అది కూడా లేట్ చేసి జైల్లో పెట్టి దాన్ని మేపద్దండి. దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయం చేయండి. ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను చెప్తున్నాను, ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. దయచేసి న్యాయం చేయండి. రిషిక ప్రియకి న్యాయం జరిగేట్లా చూడండి. జస్టిస్ ఫర్ రిషిక ప్రియ. థ్యాంక్ యూ.